ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఇది ఇక్కడుంటే ఇలాగే ఏడుస్తుంది. నీతో పాటు తీసుకెళ్ళు. అమ్మా, దయచేసి నన్ను పెళ్లివారింటికి పంపించాలని చూడొద్దు. నన్ను మీ నుంచి మళ్ళీ దూరం చేయాలని చూడకండి. అదిలా మాట్లాడటానికి కారణం మీరే అని అమ్మ ఆల్రెడీ చెప్పింది. అసలు మీరు దీనికి ఏం చెప్పారు? అది చెప్పాల్సింది మంచిగా చెప్పానమ్మా, అందుకే అలా మారిపోయింది. అదే ఏం చెప్పారని అడుగుతున్నాను. అది అక్క, ఇప్పుడెందుకు దాని గురించి అడుగుతున్నావు? నేను మారాలని నాకు మంచి మాటలు చెప్పారు. అది చాలా విలువైన మాటలు చెప్పారు. నాన్న మమకారం ఎలా ఉంటుంది, అమ్మ లాలింపు ఏ రకంగా ఉంటుంది, అక్క ఒక స్నేహితురాలిలాగా ఎంత క్షేమం కోరుకుంటుంది, ఇలాంటివన్నీ చెప్పారు. ఆ మాటల్లోని అర్థం నేను అర్థం చేసుకున్నాను. చూడు సంపంగి, సవ్వేష్ బావ గారు నువ్వు రావట్లేదని చాలా బాధపడుతున్నారు. నేను పిల్లివారింటికి రానని చెప్పాను కదక్కా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నన్ను క్షమించక్క, నేనిక పిల్లివారింటికి రాలేను. నాకు నా తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం. మతి లేకుండా మాట్లాడతావేంటి? నువ్విలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు ఆలోచించు. అవును కోమలి, దీనికి ఏమైందో అర్థం కాక 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఏమో అని భయంగా ఉంది. అమ్మా, సైకలాజికల్ ప్రాబ్లం కాదు. ఇన్నాళ్ళు నేను సెన్స్ లేకుండా ప్రవర్తించాను. ఇప్పుడే నా మైండ్ సెట్ అయ్యి సెన్సిబుల్గా నడుచుకుంటున్నాను.